ఎస్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే చేదు వార్త అందించింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్ల వందే భారత్ రైళ్లలో స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, నాన్ ఏసీ తరగతి టికెట్ ఛార్జీలు హైక్ అయ్యాయి. విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 40 రూపాయల మేర పెంచారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ 315 కిలోమీటర్ల దూరానికి ఛార్జీల్లో పెరుగుదల 10 రూపాయలుగా ఉండగా విశాఖపట్నం 400 కిలోమీటర్లు, చెన్నై 450 కిలోమీటర్ల దూరానికి సైతం అంతే పెంచారు. అలాగే విజయవాడ నుంచి బెంగళూరుకు 775 కిలోమీటర్లు డిస్టెన్స్ కు 16, ఢిల్లీ 1750 కిలోమీటర్ల దూరానికి 35 రూపాయలను అధికంగా పెంచారు రైల్వే అధికారులు. అయితే సామాన్యులు ప్రయాణించే ఆర్డినరీ ఛార్జీలపై ఎలాంటి ప్రభావం లేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ నాయుడు ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ నాయుడు, ఏదైతే సెంట్రల్ లో సంబంధించినటువంటి రైల్వే అయితే మాత్రం ఒక్కసారిగా ప్రయాణికులకు ఒక షాక్నిస్తూ ఈరోజు అయితే మాత్రం కొత్తగా టికెట్లకు సంబంధించినటువంటి ఛార్జీలని పెంపే దిశగా కూడా ఒక సంచలన నిర్ణయం అయితే మాత్రం తీసుకుంది. దాదాపుగా కూడా నెలవారీ సీజన్ టికెట్లు 215 కిలోమీటర్ల లోపు సాధారణ క్లాసును మినహాయిస్తూ కూడా దూర ప్రాంతాల ప్రయాణ ఛార్జీలను కూడా పెంచుతున్నట్లు కూడా అయితే మాత్రం ఒక ప్రకటన ద్వారా కూడా వెల్లడించింది. తాజా పెంపుతో రైల్వేకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో కూడా దాదాపు 6 కోట్ల దాకా కూడా అదనపు ఆదాయం అయితే మాత్రం లభించబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గత శతాబ్ద కాలంగా కూడా రైల్వే సంబంధించిన నెట్వర్క్ గణనీయంగా విస్తరించింది. నియమం కూడా పూర్తి స్థాయిలో కూడా పెరిగింది. మరి భవిష్యత్తులో కూడా అవసరాలను తీర్చే విధంగా కూడా రైల్వే నిర్వహణ కానీ, భద్రత సంబంధించినటువంటి అంశాలు చేపట్టడానికి కానీ, మానవ వనరులను పెంచాల్సినటువంటి విషయంలో కూడా ఈ యొక్క ఛార్జీలను హేతుబద్ధంగా పెంచినట్లు కూడా రైల్వే శాఖ అయితే మాత్రం వెల్లడించింది. ప్రస్తుతం రైల్వే శాఖ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం కూడా దాదాపు 1,15,00,000కు సంబంధించి కూడా ఇప్పటికే పింఛన్ రూపంలో దాదాపుగా కూడా 60,000 కోట్లకు కూడా చేరుకుంది. దీనివల్ల నిర్వహణ ఖర్చు 2024-2025 సంబంధించి కూడా 2.63 కోట్ల రూపాయలు కూడా పెరిగిందని చెప్పాలి. మరి ఆ ఖర్చుకు సంబంధించినటువంటి దానిపై కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రయాణికులపై భారం మోపడం కూడా అయితే మాత్రం జరిగింది. జూలై 1 నుంచి కూడా ఈ ఛార్జీలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే రాబోతా ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా చివరిసారి రైల్వే శాఖ అయితే మాత్రం ఛార్జీల పెంపు విషయాన్ని 2025 జూలైలో జరిగింది. మరి ఆ తర్వాత దాదాపు రైల్వేకు 700 కోట్ల రూపాయల అదనంగా కూడా లాభాలు వచ్చినప్పటికీ తిరిగి మరలా వాటిని పూర్తి స్థాయిలో కూడా క్రమబద్ధీకరించే విధంగా అయితే మాత్రం ఆర్డినరీ సంబంధించినటువంటి రైలు కానీ, సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ సంబంధించినటువంటి ఏసీ రైళ్లు కూడా కిలోమీటర్కు 2 పైసల చొప్పున కూడా ఛార్జ్ చేసింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లో అయితే మాత్రం 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా చివరిసారి ఏదైతే ఛార్జీల పెంపులో 2025లో పెంపించిన నేపథ్యంలో కూడా దాదాపు మరి అదనంగా రైల్వే శాఖకి పెద్ద మొత్తంలో కూడా ఆదాయం వస్తున్నట్టు ఇటు ప్రయాణికులు అయితే మాత్రం కొంత నిరాశకు గురవుతా ఉన్నారు. ఆర్డినరీ సంబంధించినటువంటి టికెట్ ఛార్జీలపై కూడా పూర్తి స్థాయిలో పెంచడం దానిపై కూడా కొంత డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచి అయితే మాత్రం అమల్లోకి అయితే మాత్రం రాబోతా ఉన్నాయి. విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కనిష్టంగా 10 నుంచి కనిష్టంగా 40 రూపాయల మేరకు కూడా ఛార్జీలు అయితే మాత్రం పెరగబోతా ఉన్నాయి. సామాన్యులు ప్రయాణించే ఆర్డినరీ ఛార్జీలపై కూడా ప్రభావం అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం కనిపించలేదు. దాదాపుగా విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి సూపర్ ఫాస్ట్ సంబంధించినటువంటి వందే భారత్ రైల్లో కూడా స్లీపర్లు, ఫస్ట్ ఏసీ సంబంధించినటువంటి ఏసీ, థర్డ్ ఏసీ ఛార్జీలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇటు సామాన్యులు కొంత ఊరటనిచ్చే విధంగా కొంత మధ్య తరగతి ఉన్నటువంటి పవన్ నాయుడు, థ్యాంక్ యూ.